రష్యా వెస్టర్న్ ఏషియన్ మీద ఉన్న కంట్రోల్ని కోల్పోతుందా? మీరు విన్నది నిజమే. నెమ్మదిగా వెస్టర్న్ ఏషియా మీద ఉన్న కంట్రోల్ని రష్యా కోల్పోతుంది. దీనికి రీజన్స్ సవాలక్ష ఉన్నప్పటికీ స్టిల్ ఐ విల్ సే దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. రెడ్యూస్డ్ మిలిటరీ ఫోకస్. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా పూర్తిగా ఇన్వాల్వ్ అవటం అనేది వెస్టర్న్ ఏషియాతో ఉన్న మిలిటరీ అండ్ డిప్లొమాటిక్ అటెన్షన్ నుంచి స్లోగా ఫేడ్ అయిపోయేలా చేస్తుంది. యుఎస్ఏ అండ్ చైనాస్ రైజ్. సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ లాంటి కంట్రీస్ స్లోగా యుఎస్ఏ అండ్ చైనాతో అయితే ద్వైపాక్షిక సంబంధాలని బలోపేతపరుచుకుంటున్నాయి. కాబట్టి వాళ్ళకి రష్యా మీద డిపెండెన్సీ తగ్గిపోయేలా చేస్తుంది. శాంక్షన్స్ అండ్ ఎకానమీ. వెస్టర్న్ కంట్రీస్ వేస్తున్న శాంక్షన్స్ వల్ల రష్యా యొక్క ఎకానమీ అన్నది నెమ్మదిగా వీక్ అవుతుంది. ఇంకా అదే వీక్గా ఉంటే కింద ఉన్న కంట్రీస్కి ఫండ్స్ ఎలా ఇస్తుంది మీరే చెప్పండి. దానివల్ల అలీస్ ఎలా కొనసాగుతాయి? అయితే ఇది రష్యా మీద ఎలా ఇంపాక్ట్ పడుతుంది అంటే ఎకనామిక్ లాస్. రష్యా అనేది డెఫినెట్లీ దాని యొక్క మార్కెట్ని స్లోగా కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. వీకర్ గ్లోబల్ ఇమేజ్. నెమ్మదిగా రష్యా అనేది తన యొక్క జియో పొలిటికల్ స్ట్రెంత్ని కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇండియాలో ఉన్న కామన్ మ్యాన్ని ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే రైజ్ ఇన్ ఫ్యూయల్ ప్రైజెస్. ఒకవేళ ఆయిల్ సప్లై అనేది అన్స్టేబుల్ అయితే ఖచ్చితంగా ఫ్యూయల్ ప్రైజెస్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్ చేసి పెట్టుకోండి.